బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ 2000 సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుండి ప్రతి ఏటా అనేక సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. వేసవిలో నెల రోజుల పాటు కళా సాధన పేరిట పిల్లలకి ఉచితంగా లలిత కళల శిక్షణా శిబిరాలు, అదేవిధంగా ఆగస్టులో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు మాతృభూమి కళార్చన పేరిట పోటీలు, నంది నాటక ఉత్సవాలు, అదేవిధంగా పురస్కారాల ప్రదానం, అనేక రకాలైనటువంటి నాటకాలను రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రదర్శించి నంద్యాల కళా వైభవాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్లడంలో, నంద్యాలలో కళా సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించడంలో కళారాధన గత 25 సంవత్సరాలుగా విశేషమైన కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు మాతృభూమికి కళార్చన పేరిట దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులలో, యువతలో దేశభక్తి భావాలను పెంపొందింపజేయడానికి, సామాజిక స్పృహ కలిగించడానికి అనేక రకాలైనటువంటి పోటీల్ని నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 1వ తేదీ నుండి ఈ పోటీల్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ పోటీలలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఆగస్టు 15వ తేదీ జరిగే ఉత్సవంలో బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కళారాధన, నంద్యాల లయన్స్ క్లబ్, అదేవిధంగా నంద్యాల IMA సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ పోటీలలో చిత్రపట విశ్లేషణ, లఘు చలన చిత్ర విశ్లేషణ, కవితా రచన, కవితా గానం, పద్య పఠనం, శ్లోకాలు పఠనం, కథ చెబుతా వింటారా అనే పోటీలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో, వ్యాసరచన పోటీలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లలో, వక్తృత్వ పోటీలు, క్విజ్ పోటీలు, ఏకపాత్రాభినయం పోటీలు, దేశభక్తి బృంద నృత్యాలు, అదేవిధంగా శాస్త్రీయ నృత్యాలు, ఆధునిక నృత్యాలు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, ఆధునిక సంగీతం, వాద్య సంగీతం, జానపద పాటలు, చిత్రలేఖన పోటీలు, స్పాట్ ఎలక్యూషన్ పోటీలు, తెలుగులోనే మాట్లాడడం అనేటువంటి పోటీలు, మిమిక్రీ, వెంట్రిలాక్విజం, అదేవిధంగా దేశ నాయకుల వేషధారణ పోటీలు, చిన్నారులకు రైమ్స్ పోటీలు, ఇలా అనేక రకాలైనటువంటి పోటీల్ని మేము నిర్వహించబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి వివరాలు బాలాజీ కాంప్లెక్స్లో సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నటువంటి కళారాధన కార్యాలయంలో ఈ వివరాలకు సంబంధించిన బుక్లెట్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాలలు తీసుకోవచ్చు. ప్రభుత్వ, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా దీంట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. పాల్గొనే ప్రతి విద్యార్థికి కూడా ఒక ప్రశంసా పత్రాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి పోటీలకి ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని న్యాయ నిర్ణేతలుగా ఏర్పాటు చేసి వారితో నిష్పక్షపాతమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించేలాగా చర్యలు తీసుకుని ఎవరైతే ప్రతిభ చూపుతారో వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పోటీలలో పాల్గొనేలాగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రోత్సహించాలని, అదేవిధంగా పాఠశాల యాజమాన్యాలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తుల్ని ప్రోత్సహించడానికి ఒక వేదికగా దీన్ని భావించి వారందరినీ కూడా ఈ పోటీలలో పాల్గొనడానికి ప్రోత్సహించవలసిందిగా కళారాధన సాంస్కృతిక సంస్థ తరఫున తల్లిదండ్రులకి, పాఠశాల యాజమాన్యాలకి, అదేవిధంగా నృత్య శిక్షకులకు, సంగీత శిక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కళారాధన తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గత 25 సంవత్సరాలుగా కళారాధన తరఫున మాతృభూమికి కళార్చన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనము గత 25 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15ను పురస్కరించుకొని ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం యొక్క వజ్రోత్సవాలు 75 ఇండిపెండెన్స్, అలాగే మా కళారాధన యొక్క రజతోత్సవాలు
ఈ రెండింటినీ పురస్కరించుకొని స్కూల్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, మిగతా విద్యా సంస్థల్లో ఉండేటువంటి యువకులు, యువతులలో ఉన్న వివిధ రకాలైన కళారూపాల్లో మేము వాళ్లకు పోటీ నిర్వహించి ఉత్తమమైనటువంటి కళాకారుల చేత మనం 2 రోజులు మున్సిపల్ టౌన్ హాల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న టౌన్ హాల్లో మనము ఒక ప్రదర్శనను మన భరతమాతకు అర్చన విధంగా వాళ్ళ చేత మనం ప్రదర్శనలు ఇప్పిస్తాం. కాబట్టి ఈ 15 రోజులుగా మేము విడుదల చేసినటువంటి తేదీల ప్రకారం వివిధ అంశాల్లో పోటీలు జరుగుతూ ఉంటాయి. రామకృష్ణ డిగ్రీ కాలేజీ ఆడిటోరియం అయినటువంటి వివేకానంద ఆడిటోరియం మరియు అలాగే మన మున్సిపల్ టౌన్ హాల్లో వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలైనటువంటి దాదాపు 15 నుంచి 20 రకాల కళారూపాల్లో యువతీ యువకులకు పోటీలను నిర్వహిస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పాఠశాలలు, కళాశాలల్లో ఉండేటువంటి అధ్యాపక బృందమైతేనేమి, నిర్వహించేటువంటి నిర్వహణా బృందము వాళ్ళ విద్యార్థులను పంపించి మన మాతృభూమికి సంబంధించిన ఈ కళాచన ప్రోగ్రాంకి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను.